సో ప్రెజెంట్ రియల్ ఎస్టేట్‌ని రూల్ చేస్తుంది ఏంటంటారు? ఒకప్పుడు అగ్రికల్చర్ అంటే బాగా 95% ఇన్కమ్ వచ్చేది. తర్వాత మెడికల్, ఫార్మా వచ్చింది. హ్మ్. తర్వాత కంప్యూటర్స్ వచ్చాయి. ఐటీ వచ్చింది. ఇప్పుడు లేటెస్ట్ ఏఐ నడుస్తుంది. హ్మ్. కానీ ఏఐ అన్ని మించిపోయింది రియల్ ఎస్టేట్. హ్మ్. రోటీ కపడా మకాన్, తిండి బట్ట గూడు. హ్మ్. సో ఇది లేకుంటే ఎవరు బతకలేరు. అవును. మేజర్ ప్రతి ఒక్కరు సాఫ్ట్వేర్ డిపార్ట్మెంట్ కానీ, అటు డాక్టర్స్ కానీ, ఇలా ఇంజనీర్స్ కానీ అంటే అందరు రియల్ ఎస్టేట్ వైపే చూస్తున్నారు. ఎందుకంటే తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించేది రియల్ ఎస్టేట్. బట్ కానీ ఏంటంటే కొన్ని కేసుల్లో హానెస్ట్గా జరగట్లేదు. హ్మ్. సో హానెస్ట్గా జరగలేదు కూడా అది ఎథికల్గా పోతే ఉంది మంచి బిజినెస్. నేను చెప్తా కదా, రియల్ ఎస్టేట్లో ఏదైనా ఇన్వెస్టర్ ఉన్నాడు అనుకోండి, లేదా బయ్యర్ ఉన్నాడు అనుకోండి, సెల్లర్ ఉన్నాడు, బిల్డర్ ఉన్నాడు, వాళ్ళు రియల్ ఎస్టేట్లో ఎదగాలనుకుంటే భూమాత అంత పేషెన్స్, ఆకాశం అంత ఆశ ఉంటుంది. అంతవరకు కరెక్ట్ ఉంటుంది. ఎప్పుడైతే ఆశ ఒక బిల్డర్ ఒక 3-4 ప్రాజెక్ట్స్ చేసి ఒక ఏజెంట్ 4 డీల్ చేసిన తర్వాత అత్యాశ పెరుగుతుంది. ఆశ నుండి అత్యాశకి వెళ్ళిపోతుంది, అంటే చీటింగ్ మొదలవుతుంది. ఆ చీటింగ్ దగ్గర ఇబ్బంది పడతారు. సో అందుకని ఏంటంటే రియల్ ఎస్టేట్ అన్నీ రూల్ చేస్తుంది. హ్మ్.